హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నేతి బొబ్బట్లు తయారీ విధానం చూద్దామండి. ఒబ్బట్టు, ఓలిగా, బొబ్బట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఫెస్టివల్స్ అప్పుడు తప్పనిసరిగా చేసే ఈ స్వీట్ని మనం చాలా టేస్టీగా ఉండేలాగా 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అలాగే మనం చేసినప్పుడు ఎలా ఉంటాయో 2 రోజుల తర్వాత కూడా అంతే సాఫ్ట్గా, అంతే టేస్టీగా ఉండేలాగా తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు కూడా ఈ వీడియోలో చూపించినట్లుగా తయారు చేశారంటే ఈ టిప్స్తో పాటు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసేస్తారు. అంత ఈజీగా ఈ వీడియోలో చూపించాను. మీరు కూడా తయారు చేయండి ఈ టేస్టీ బొబ్బట్లు స్వీట్ని. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మైదా పిండిని తీసుకోవాలి. కప్పు బావు తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనకి తప్పనిసరిగా బొంబాయి రవ్వ వేసుకుంటేనే మనం ఈ బొబ్బట్లు చేసేటప్పుడు సాగుతూ చక్కగా వస్తాయి. ఇప్పుడు కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. స్టిక్కీగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేళ్లతోటి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంత స్టిక్కీగా ఉండాలి పిండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక చోటకి ఇలా చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో పిండి చూడండి, ఇంత స్టిక్కీగా ఉండాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. నేను నూనె వేసాను, మీరు నెయ్యి కూడా వేసి ఇలా పిండిని నానపెట్టుకోవాలి. ఇంత నూనెలో నానితేనే మనకి బాగా సాగుతాయి బొబ్బట్లు మనం చేసేటప్పుడు. తర్వాత ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తర్వాత వాటర్ తోటి నింపి ఒక అరగంట పాటు వీటిని నాననివ్వాలి. అరగంట నానిన తర్వాత చూడండి, మరలా వాటర్ తోటి శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసేసుకోవాలి. వీటిని 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించాలి. తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసుకుని పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, పప్పు ఇంత మెత్తగా ఉడికి ఉండాలి. తర్వాత దీన్ని ఒక జాలిగరిటెలోకి తీసేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే గిన్నెలోకి వచ్చేస్తాయి. మీకు మామూలుగా వాటర్తో ఖచ్చితంగా సరిపోతే ఇంకా వడకట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని కప్పు నిండుగా తురిమిన బెల్లం వేసుకోవాలి. కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఇంత సాఫ్ట్గా ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని మరలా జాలిగరిటెలోకి ఈ పిండినంతా వేసేసుకొని స్పూన్ తోటి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి చక్కగా ప్యాన్లోకి వస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉన్నా సరే మనకి బొబ్బట్లు చేసేటప్పుడు ఎక్కడన్నా పలుకు తగిలితే హోల్ పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ఇలా జాలిగరిటెలోకి తీసేసుకొని ఇలా వడకట్టి తీసుకోవాలి. మీరు ప్యాన్లోకి వడకట్టడం కష్టం అనిపిస్తే వేరొక గిన్నెలోకి ముందే వడకట్టుకొని తర్వాత వేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉడికించకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉడికించాలి. కొద్దిగా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, అంతసేపు ఉడికించుకోవాలి. దాదాపు 10-15 నిమిషాల వరకు పడుతుంది ఇలా లో ఫ్లేమ్లో ఉడికిస్తే. ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఆ ప్యాన్కే ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. అప్పుడే చల్లారుతుంది మనకి. ఇది కాస్త తిక్కుగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది చక్కగా చల్లారింది, బాగా తిక్కుగా అయింది. చూడండి, మనం గరిటెతో తీస్తుంటే మనకు అర్థమైపోతుంది బాల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దీన్ని ఇప్పుడంతా గరిటెతోటి ఒక చోటుకి ఇలా చేసుకొని దీన్ని చక్కగా 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసేసుకొని బాగా చేత్తోటి అంతా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనం తయారు చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత పిండిని తయారు చేసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. తర్వాత ఇలా మనకి కావాల్సిన బాల్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా మైదా పిండిని, చూడండి ఇది చక్కగా నానింది. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిశనగపప్పు బాల్ మీద కొంచెం చిన్న బాల్గా మైదా పిండిని తయారు చేసుకోవాలి. అంత బాల్ని తీసుకొని అరచేతిలో ఇలా ప్రెస్ చేసి ఇలా కాస్త తట్టుకుని తర్వాత మనం పచ్చిశనగపప్పు బాల్ని పెట్టేసుకొని ఇలా అంచులతోటి కవర్ చేసేసుకోవాలి. అంచులు ఇలా లాగి కవర్ చేసేసుకోవాలి. మనకి ఇది ఒక్కటే ప్రాసెస్. ఇది కాస్త జాగ్రత్తగా చేసుకున్నామంటే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ బాల్ని పైకంటూ ఆ ఎక్సెస్ పిండిని తీసేసుకోవాలి.
తర్వాత దీన్ని ఈ విధంగా చక్కగా కవర్ చేసేసి ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకొని ముందు ఈ బాల్ని చేతితోటి కొంచెం తట్టి ఆ తర్వాత ఇంకొక ప్లాస్టిక్ పేపర్ని పైన ఇలా ఉంచి ఒకవైపు నుంచి వేళ్లతోటి రౌండ్గా స్ప్రెడ్ చేస్తుంటే చక్కగా వస్తుంది, మనకి ఎక్కడా హోల్ పడకుండా అండ్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒకటే మనకి ప్రాసెస్. అలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని నెయ్యిని వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసి మనం తయారు చేసిన ఈ బొబ్బట్టుని ఇందులో వేసి లో ఫ్లేమ్లో చక్కగా వేయించాలి. అంచుల వెంబట కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా చక్కగా వేయించాలి. చూసారు కదా, మనకి పచ్చిశనగపప్పు స్టఫింగ్ పైకి కనపడుతుంది కానీ మనకి మైదా పూత ఒక లేయర్ లాగా ఉండి మనకేమీ స్టఫింగ్ బయటికి రాదు. చూడండి ఎలా చక్కగా పొంగుతున్నాయో. ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గానో రెడీ అయిపోయింది కదా. ఇలా అన్నిటిని ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటూ ఇలా చక్కగా ప్యాన్ మీద వేయించేసుకోవాలి. నెయ్యిని రెండు వైపులాకి ఇలా వేసుకుంటూ అంచుల వెంబట నెయ్యి వేస్తుంటే మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి, అంచుల వెంబట లోపలేమో సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అన్నిటినీ తయారు చేసేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీనో చేసుకోవటం. ఈ టిప్స్ తోటి మీరు కూడా చక్కగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ కొలతలతోటి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎన్ని రోజులు నిల్వ ఉన్నాయో కూడా నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.